శ్రీమాత్రే నమః. అమ్మవారికి 23వ నామం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగమణులతో చేయబడిన అద్దాలను పరాభవించు కపోలములు కలిగినది. అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే, పద్మరాగమణులతో చేసిన అద్దం ఉంటుంది, ఆ అద్దాలను కూడా పరాభవించేటట్టుగా, అవమానించేటట్టుగా ఉన్నాయట అమ్మవారి యొక్క చెక్కిళ్ళు, చెంపలు. అమ్మవారి కపోలాలు పద్మరాగమణులతో చేసిన అద్దాన్ని సైతం పరాభవించగలిగినంత అందంగా ఉంటాయిట. పద్మరాగమణులు పండు దానిమ్మ గింజల్లాగా ఎర్రగా ఉంటాయి. ఈ రంగు ప్రేమకు అనురాగానికి చిహ్నం. మాణిక్యాల్లో మేటి అయినవి. పద్మరాగమణులు మాణిక్యాలలో మేటుగా ఉండేటటువంటివి, అంటే అన్నింటికంటే గొప్పవైనవి అర్థం, సాటి లేనివి అని అర్థం. వీటికి సహజంగానే కాంతి ఎక్కువ. అయినా అమ్మవారి యొక్క కపోలాలతో తొలతోగలేనటువంటివి ఏంటి, అవే అంత గొప్పగా ఉంటే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ముందు కూడా అవి తొలతోగలేనటువంటివి అన్నమాట పద్మరాగమణులు. పద్మరాగమణులకు అమ్మవారి యొక్క కపోలాల యొక్క కాంతి ఉండవచ్చునేమో, కానీ పద్మరాగమణులకు అమ్మవారి యొక్క కపోలాల కాంతి ఉండవచ్చునేమో, కానీ మృదుత్వం ఉండదుగా మణులకి. శిల అనే పదంలోనే పద్మరాగాలకు గట్టిదనం ఉంటుందని పట్టొచ్చినట్టు కనపడుతోంది కదా. నిరంతర పరమేశ్వర ధాన్య అనుభూతితో ఉండే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అనురాగరంజితమై ఉంటాయి. చైతన్యం, స్పందన, అనురాగం పద్మరాగాలకు ఉండదుగా. మధురమైన ప్రేమ స్పర్శకు నోచుకునేది. అద్దం ఉంది, దాని మీద దుమ్ము పడుతుంది, నిర్మలంగా నునుపుగా ఉంటుంది. కానీ పైన చెప్పినట్టు కారణాల వల్ల అమ్మవారి యొక్క కపోలాలు పద్మరాగమణులతో చేసిన అద్దాలను కూడా పరాభవించేటంత కాంతి, నిరంతర మృదుత్వం, నిర్మలత్వం, లావణ్యం కలిగి ఉంటాయని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.